ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. చాలా రోజులు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ చాలా గ్యాప్ వచ్చింది, ఉన్న పరిస్థితిని బట్టి తీయలేకపోతూ ఉన్నాం. బట్ విల్ ట్రై టు డూ ఎవ్రీ డే. ప్రతిరోజు చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి ఈరోజు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు నేను ప్రత్యేకంగా సహవాసం యొక్క ప్రార్థనలో ఉన్న శక్తి గురించి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యోహాను సహోదరుడైన యాకోబుని హేరోదు చంపించినట్టు మనం చూస్తాం. చంపించిన తర్వాత పేతుర్ని చెరసాల్లో వేసినట్టు చూస్తాం. అయితే అక్కడున్న సంఘం పేతురు కోసం అత్యాశక్తితో ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయగా దేవదూత వచ్చి పేతురును విడిపించినట్టు మనం చూస్తాం. ఈ అధ్యాయం ద్వారా ఒక 2 విషయాలు మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి శ్రమలు నువ్వు అనుభవిస్తున్నా, ఎలాంటి కష్టాలు నువ్వు అనుభవిస్తున్నా, సహవాసంగా కూడి గనక నువ్వు ప్రార్థన చేస్తే, సహవాసంగా ఇతరులతో కలిసి, సంఘస్థులతో కలిసి, సహోదరులతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తే నీ సంఖ్యలు విడిపించడానికి దేవదూతనే దేవుడు పంపించబోతా ఉన్నాడు. అండ్ రెండో విషయం మనం చూస్తే, హేరోదు యూదయాలో ఉండేవాడు కైసరియాకి దిగిపోయినట్టుగా మనం చూస్తాం. ఇంగ్లీష్లో ఏముందంటే హీ వెంట్ డౌన్ అని ఉంది. సంఘం యొక్క ప్రార్థన ద్వారా హేరోదు యొక్క పొజిషన్ మారిపోయింది. యూదయాలో ఉండేవాడు కైసరియాలోకి వచ్చాడు. అంటే దిగువ స్థాయికి హేరోదు దిగిపోయినట్టు మనం చూస్తాం. ఈరోజు సంఘంగా కూడి ప్రార్థన చేయడం ద్వారా సంఘానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో, రాజకీయ నాయకులైనా కావచ్చు, అధికారులైనా కావచ్చు, ఎవరైనా సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో సంఘం కలిసి ప్రార్థన చేయడం ద్వారా ఎవరైతే సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళ స్థాయి తగ్గబోతుంది. ఈరోజు సంఘంగా ఏకంగా కూడి ప్రార్థన చేయడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేస్తున్నావు, ఓకే గుడ్. బట్ సంఘంగా సహవాసంగా కూడి ప్రార్థన చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక కట్టె కాలుతుంది అనుకోండి, అది కాసేపు మాత్రమే కాలుతుంది. అదే కొన్ని కట్టెలతో కలిసి ఆ కట్టె కాలితే ఎక్కువ మంట వస్తుంది. సో మనం సహవాసంగా ప్రార్థన చేయడం నేర్చుకుందాం. ఈరోజు సంఘాల్లో సహవాస ప్రార్థన జరగట్లేదు, సహవాస ప్రార్థన జరగాలి. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు చాలా ప్రార్థనలు చేస్తుంటావు. ఈ సహవాస ప్రార్థనలు గనక ఇతరులతో కలిసి నువ్వు చేస్తే నీ జీవితంలో నువ్వు అద్భుతాన్ని చూడబోతావు. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాను. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. సహవాసంగా కూడి ప్రార్థన చేయడంలో ఉన్న శక్తి గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మేము సహవాసంగా కూడి ప్రార్థన నేర్చుకోవడానికి కృప చూపించండి. అందరితో కలిసి ప్రార్థన చేయడానికి కృప చూపించండి. సహవాసంగా కూడడం మానకూడదని మీ వాక్యం సెలవిస్తాము. ఈరోజు మాకున్న సమస్యలను బట్టి, ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి ఈరోజు సహవాసంగా కూడి ప్రార్థన చేసే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించుకుంటాం. ఆమెన్. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వాక్యాన్ని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ వందనాలు. ఈ రికన్సిలియేషన్స్ మినిస్ట్రీస్ తరపున ప్రతి సండే మేము సర్వీసెస్ జరుపుతూ ఉన్నాం. ఈ సండే సర్వీసెస్ చాలా బలంగా, చాలా ప్రాఫిటిక్ వేలో ఈ సండే సర్వీసెస్ జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా మాతో పాటు జాయిన్ అవ్వచ్చు. మీరు మాతో పాటు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఆ నెంబర్కి మీరు కనుక మెసేజ్ చేస్తే ఎక్కడ చందానగర్లో జరుగుతున్న ఈ లొకేషన్ మీకు షేర్ చేస్తాం. చందానగర్లో ఈ సండే సర్వీసెస్ జరుపుతూ ఉన్నాం. ఎక్కడ జరుగుతుందో ఆ లొకేషన్ మీకు షేర్ చేస్తాం. ఆ నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేస్తే చాలా బలంగా ఈ సండే సర్వీసెస్ జరుగుతూ ఉన్నాయి. మీరు మాతో పాటు కలిసి దేవుని ఆరాధించాలి అనుకుంటే బలమైన వాక్యం
వినాలి అనుకుంటే మాతో పాటు మీరు జాయిన్ అవ్వండి. మీరు ఏ చర్చ్ మెంబర్ కాకపోతే ఖచ్చితంగా ఒక ఫెలోషిప్గా మేము గ్రో అవుతూ ఉన్నాం. మీరు మాతో పాటు జాయిన్ అయ్యి ఒక ఫెలోషిప్గా మీరు గ్రో అవ్వచ్చు. స్పిరిచువల్గా నేను గ్రో అవ్వాలి, ఆత్మీయతలో ఇంకనూ ఎదగాలి అని మీరు ఆశపడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ సండే సర్వీసెస్లో మాతో పాటు మీరు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీరు స్పిరిచువల్గా గ్రో అవుతారు. మిమ్మల్ని అందరినీ చందానగర్ ఈ లొకేషన్లో, ఈ చర్చ్ లొకేషన్లో చూడడానికి చాలా ఆశపడుతూ ఉన్నాను. నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. మనమందరం కలిసి ఆత్మీయంగా గ్రో అయిదాం. ఒక బలమైన సంఘంగా మనం గ్రో అయిదాం. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.